ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏప్రిల్ 2, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు ఓబద్య గ్రంథము అలాగే యోనా గ్రంథము కూడా చదవడానికి దేవుడు సహాయం చేశాడు. యోనా గురించి మనకి తెలుసు. యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా తర్షీషు పారిపోవడానికి ఓడ ఎక్కేస్తాడు. అయితే దేవుడికి తెలుసండి, దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని మనం చేయకుండా ఉంటే దేవుడు మళ్ళీ ఆ పనిలోకి మనల్ని ఎలా పెట్టాలో ఆయనకి తెలుసు. అందుకే దేవుని సేవకులైనటువంటి వాళ్ళు అవిధేయులుగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ సేవకులైన వాళ్ళు అవిధేయులుగా ఉండి దేవుడు ఒక పని చెప్తే ఇంకో పని చేయడానికి పరుగులెడితే దేవుడికి మనల్ని ఎలా సెట్ చేయాలో తెలుసు. యోనాని దేవుడు ఎలా సెట్ చేశాడంటే 3 రోజులు చేప కడుపులో ఉంచి అక్కడ తను మళ్ళీ పశ్చాత్తాపడేలాగా చేశాడు. దేవుని సేవకులమైన మనము దేవుడు ఏ పని చెప్పితే అది దేవునికి ఇష్టమైన రీతిలో చేయగలిగితే చాలా బాగుంటుంది. యోనా నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తాడు, ఇంకో 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం అయిపోబోతుంది అని ప్రకటన చేయగానే నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకుంటారు. అది రాజుకు తెలిసి రాజు అతని మంత్రులు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారిని వారు తగ్గించుకొని పశ్చాత్తాపడతారు. అయితే దేవుడు వారి మీదకి రప్పించాల్సిన కీడుని వారి మీదకి రప్పించకుండా తను దాన్ని ఆపేస్తాడు. ఇక్కడ యోనాని మనం చూస్తే యోనాకి ఏం చేశాడు? పశ్చాత్తాపడేటట్లు చేశాడు. నినివే వారు కూడా పశ్చాత్తాపడగానే వారి మీదకి ఆ కీడు రాకుండా చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు పశ్చాత్తాపడితే నీ పాపం ఎలాంటిదైనా, నీ అవిధేయత ఎలాంటిదైనా దేవుడు దానిని క్షమించి నీ మీదకి రావాల్సిన కీడు నుండి నిన్ను తప్పిస్తాడు. మరి అది మనం నమ్ముదామా? మనమందరం కూడా దేవునికి విధేయులగునట్లుగా దేవుడు మనకి సహాయము చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.